ఈ ఉదయకాలము దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. ఇక్కడ పైన మనం చూసినటువంటి సంగతి ఏమిటనగా, ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నాయి. అందులో ఒక నాణెము తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తప్పిపోయిన నాణెము కొరకు ఆమె ఎంతో ఆసక్తితోటి జాగ్రత్తగా వెతికింది. మొత్తం మీద ఆ పోగొట్టుకున్నటువంటి నాణెము దొరికిన తర్వాత ఆమె ఏమంటుంది? నాతో కూడా సంతోషించండి అంటుంది. అంటే పోయినటువంటి నాణెము దొరికింది అనే ఒక సంతోషము ఆ స్త్రీలో మనకు కనబడుతుంది. అలాగే దేవుడు కూడా ఆయన స్వరూపమందు సృష్టించుకున్నటువంటి మానవులమైన మనలో ఏ ఒక్కరైనా ఆయన యొక్క దృష్టిలో తప్పిపోయిన వారముగా లేదా పాపములోనే పడిపోయి జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందినట్లయితే పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుందనే సత్యం ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియ సోదరి సోదరుడా, నీవు దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడ్డటువంటి వ్యక్తివిగా నువ్వు గ్రహించాలి. ఆ తర్వాత నీవెక్కడైనా పాపములో పడిపోయి దేవుని దృష్టిలో తప్పిపోయిన వ్యక్తిలాగా ఉంటే, ఈ దినమే తిరిగి దేవుని స్వరూపములోనికి వచ్చి దేవుని యొక్క గుణగణాలు కలిగి పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నీవు మార్పు చెందినట్లయితే పరలోకములో దూతల ఎదుట దేవుడు ఆనందిస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజే ఆ కార్యమును జరిగించి దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండవలసిందని దేవుని సేవకునిగా నేను కూడా బ్రతిమిలాడి మీకు చెబుతున్నాను. అట్టి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు.